మాయగారు ఇప్పుడు అలాగే అవుతుంది ఎందుకండి? ఎలాగో చెప్పకుండా ఇలాగ ఎందుకు అవుతుందంటే నేనేటి చెప్పమంటావురా? ఇప్పుడు రసగుల్లాని చూసినాడు నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, మరి నీటిని చూసినాడు నోట్లో రసగుల్లాలు ఎందుకు రావండి? ఎందుకంటే మసాలా దోశ తిన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అయిపోరు. అలాగని చావదుంపలు తిన్న వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు అయిపోరు. మాయగారు ఇప్పుడు అలాగే అవుతుంది ఎందుకండి? ఎలాగో చెప్పకుండా ఇలాగ ఎందుకు అవుతుందంటే నేనేటి చెప్పమంటావురా? ఇప్పుడు రసగుల్లాని చూసినాడు నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, మరి నీటిని చూసినాడు నోట్లో రసగుల్లాలు ఎందుకు రావండి? ఎందుకంటే మసాలా దోశ తిన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అయిపోరు. అలాగని చావదుంపలు తిన్న వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు అయిపోరు.